ఏదైతే ఉందో అదే జీవము నాకు ఇచ్చినావు కాబట్టి జీవ ఏనిది ఆ జీవ ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀಯಾ తండ్రి ఏ జీవము ఉన్నదో అదే జీవము నీకు నాకు ప్రభు దగ్గర ఉంది కాబట్టి ತಂದೆಯಲ್ಲಿರುವಂತ ಜೀವ ಕರ್ತನಲ್ಲಿ ఇలాంటి యొక్క కాన్షియస్ కలిగి ఇంత జ్ఞానముಳ್ಳವರಾಗಿ ఇలాంటి యొక్క మనసు కలిగి ఇంత మనసుಳ್ಳವರಾಗಿ జీవించిన రోజున జీవిಸುವಾಗ నీవు ఊహించనంతగా ನಿಮ್ಮ ಊಹೆಗೆ దేవుడు నీలోనే ఉండి దేవుడు నిన్నಲ್ಲಿದ್ದು క్రియలు చేస్తాడు క్రియలను కార్య ಮಾಡುತ್ತಾನೆ నువ్వు అప్పుడు వెతకగలవు ನೀನು ದೇವರನ್ನು ಅವಾಗ ಸಾಧ್ಯ ಎಲ್ಲರೂ ಕೂಡ దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ಹೇಗಿರ್ತಾನೆ దేవుడు ఎలా ప్రేమిస్తాడు దేవుడు ಹೇಗೆ ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾನೆ అందరూ క్వశ్చన్ వేసుకుంటారు ಎಲ್ಲ ಪ್ರಶ್ನೆ ಇರ್ತದೆ కానీ వాటన్నిటికీ ఆన్సర్ దొరకదు ಅವೆಲ್ಲಕ್ಕೆ ಉತ್ತರ ಸಿಗೋದಿಲ್ಲ నిజమా కాదా ಹೌದಾ ಅಲ್ವಾ దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ಹೇಗಿದ್ದಾನೆ చాలా మంది ఏమంటారు ಅನೇಕರು ಏನ್ ಹೇಳ್ತಾರೆ ఆ ఒక వెలుగు వచ్చింది అంటారు ಆ ಬೆಳಕು ಬಂತು ఆ వెలుగు రాగానే ಬೆಳಕು ಬಂದ ತಕ್ಷಣ సమాధానం దొరికింది సమాధానం సిక్ತು ఇవన్నీ నిజంగా చెప్పాలంటే సంఘంలో చెప్పుకునే డబ్బా డైలాగ్ ಇವೆಲ್ಲ ಕೂಡ ಆ ಸಭೆಯಲ್ಲಿ ನಾವು ಹೇಳ್ತೇವೆ నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు ದೇವರು ಜ್ಞಾನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ఆ జ్ఞానమును నువ్వు ఎక్కడి నుంచి నువ్వు తీసుకోవాలంటే ಆ ಜ್ಞಾನವನ್ನು ಹೇಗೆ ತಿಳ್ಕೋಬೇಕು ఆ జ్ఞానము మనస్సు ಆ ಜ್ಞಾನ ಮನಸ್ಸು అందుకని ಅದಕ್ಕಾಗಿ ప్రభు ఏమంటున్నాడంటే ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ నీ మనసులో కనుక నువ్వు జీవిస్తే ನಿನ್ನ ಮನಸ್ಸಲ್ಲಿ ನೀವು ಜೀವಿಸಿದರೆ నీవు కనుక నీ మనసులో జీవిస్తే దేవుడికి విరోధి అంటున్నాడు ನೀವು ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ಯೋಚನೆ ಜೀವಿಸಿದರೆ శరీరానుసారమైన మనసుతో కనుక నీవు దేవుడిని ಶರೀರ ಪ್ರಕಾರವಾಗಿ ದೇವರು ಹುಡುಕಿದರೆ నాకు విరోధి అంటున్నాడు ನಿನಗೆ ವಿರೋಧಿಯಾಗಿದ್ದೀಯಾ ಯಾಕೆಂದರೆ నీ మనస్సు నీకేం చెప్తా ఉంటుందంటే ನಿನಗೆ ಏನ್ ಹೇಳುತ್ತೆ కరెక్ట్ కాదు ನೀನು ಒಳ್ಳೆಯವನಲ್ಲ నీవు పాపాత్ముడివి ನೀನು ಪಾಪಿ నువ్వు పాపంలో ఉన్నావు ನೀನು ಪಾಪದಲ್ಲಿ ಇದ್ದೀಯಾ దేవుడు ఏం చెప్తున్నాడు ದೇವರು ಏನ್ ಹೇಳ್ತಾನೆ మనము సహజంగా ನಾವು ಸರಳವಾಗಿ దేవుడు నిన్ను దీవించును గాక ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ ఆ మాట నమ్ముతాం కానీ ಅದು ನಂಬುತ್ತೇವೆ అది నువ్వు నా కుమారుడు అంటే ఎందుకు నమ్మలేకపోతున్నావు ಮಗನಂತ ನಂಬೋದಿಲ್ಲ నీవు నా పిల్లవాడి కంటే నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు ಮಗನಂತ ಹೇಳಿದ್ರೆ ನಂಬೋದಿಲ್ಲ నా దగ్గర ఉన్న మహిమను ನನ್ನಿರುತ್ತ మహిಮೆ నేను నా కుమారుడికి ఇచ్చాను ನನ್ನ మగನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ ఆ కుమారుడికి వల్ల నీకు ఇచ్చాను ಆ ಮಗನಿಗೆ ನಿನಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ అని మనం అనుకుంటామంటే ನಾವೇನ್ ಅನ್ಕೋತೀವಿ నేను అంత యోగ్యుడిని కాను ನಾನು ಅಷ್ಟು ಯೋಗ್ಯನಲ್ಲ నేను అంత యోగ్యురాలని కాను ನಾನು ಅಷ್ಟು ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ ఇలాంటి యొక్క తలంపుల్లోనే ಇಂಥ ಆಲೋಚನೆ ఎందుకని ಯಾಕೆ నీ మనసు ఏం కాల ఇంకా ನನ್ನ ಮನಸ್ಸೇನಾಗಿಲ್ಲ నువ్వు కాల ಅದು ಜೀವನ ಆಗಿಲ್ಲ రూపాంతరం చెందల ಅದು ರೂಪಾಂತರ ಆಗಿಲ್ಲ నువ్వు ఎప్పుడైతే నీ మనసు రూపాంతరం ನಿನ್ನ చెందినో ಹೃದಯ ರೂಪಾಂತರ ಆಗುವಾಗ నేను దేవుని కుమారుడిని ನಾನು ದೇವರ ಮಗನು ఈ లోకంలో అధికారం కలిగిన ಈ వాడిని ಲೋಕದಲ್ಲಿ ಅಧಿಕಾರ ಇದೆ ఈ లోక మర్యాదను అనుసరించకుండా ಲೋಕ ಮರ್ಯಾದೆಯನ್ನು ನಾನು ಅನುಸರಿಸುವುದಿಲ್ಲ నేను దేవుని కుమారుడిని ನಾನು ದೇವರ ಮಗನು ఈ లోక మర్యాద మీద అధికారం ಈ కలిగిన ಲೋಕ వాడిలాగా ಅಧಿಕಾರ ಇದೆ జీవించాలి అని ಈ ತರ ಜೀವಿಸಬೇಕು నీ మనసు అనే కాన్షియస్ లో ಮನಸ್ಸೆಂಬ ಜ್ಞಾನದಲ್ಲಿ నీవు విశ్వసించిన ఎడల ನಂಬುವಾಗ నా రక్షకుడి ద్వారా ರಕ್ಷಣೆ ಮೂಲಕ నా తండ్రిని చూస్తున్నావు ತಂದೆಯನ್ನು ನೋಡ್ತೀಯಾ ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు ಈ ತರ విశ్వసిస్తావో ಯಾವಾಗ ನಂಬಿಕೆ